ఏపీ డీఎస్సీ అక్రమాలపై వైసీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. కాకినాడ జిల్లాలో వైసీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరితే ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నిస్తున్న దాడిశెట్టి రాజాతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని దాని మీద వెంటనే సీబీఐ విచారణ జరపాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలు చేస్తుంది. అతనిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సార్, మీరేమో మొదటి నుంచే చెప్తున్నారు డీఎస్సీలో అవకతవకలు జరిగిన ప్రభుత్వం ఏమో ఛాలెంజ్ చేస్తుంది. ఎటువంటి అవకతవకలు జరిగాయి అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. సరే, మరి ప్రభుత్వం ఛాలెంజ్ చేసినప్పుడు మరి అధికారుల మీద నిన్నే అనుకుంటా ట్రాన్స్ఫర్ చర్యలు తీసుకున్నారు. సరే, మొత్తం ముందు నుంచి చెప్తాను, ఈ రాష్ట్రంలో కాక్రోచ్లకు కానీ జంజీలకు కానీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందే ప్రకటించారు, మేము ఈ రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్లమే, మేము కూడా జంజీలమే అని చెప్పేసి. ఈ రాష్ట్రంలో జంజీలందరూ కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా క్లియర్గా మాట్లాడుతున్నారు. అందరూ కూడా ఆధారాలతో సహా చెప్తున్నారు. నాకు మరి జగన్ గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది చెప్పారు, నాకు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అండి, నేను సెలెక్ట్ అయ్యాను కానీ నాకు జాబ్ ఇవ్వలేదు, స్పోర్ట్స్లో పాల్గొన్న వాళ్ళకి ఎగ్జామ్ రాయని వాళ్ళకి జాబ్ వచ్చిందని చెప్పేశారు. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన వాడిని పక్కన పెట్టారు. అంటే అతను కోర్టుకు కూడా వెళ్ళాడు కదా, కోర్టులో వాయిదాల పరంపర జరుగుతుంది. కోర్టు కూడా దయచేసి కోర్టు వారిని కూడా కోరుకుంటున్నాను, న్యాయాధికారులను కూడా తొందరగా మన పిల్లల భవిష్యత్తు, మన జనజీవి భవిష్యత్తు తొందరగా తీర్పు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా, మంచి అంటే మంచి, చెడు అయితే మంచి, తప్పు జరగకపోతే తప్పు జరగలేదు, మీకు ఏదనిపిస్తే మీరు ఇవ్వండి, ఆ తీర్పు ఇవ్వండి. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఇచ్చారు? ఓన్లీ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో జగన్ గారు ఇచ్చారు. అనేస్తే సరిపోతే ఒకరికి కూడా ఇవ్వలేదని జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా పాపం. నెక్స్ట్ ఎట్లా ఉంటుంది సార్ డీఎస్సీకి సంబంధించి ఆందోళన ఎట్లా ఉంటుంది? రేపటితో మొన్నైతే అయిపోతుంది, నెక్స్ట్ ఎట్లా ఉండబోతున్నారు? సార్, మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎందుకు రిలీజ్ చేశారు మీరు ఎవరన్నా గమనిస్తున్నారా? పచ్చి తప్పులు చేస్తాం, పచ్చి బూతులు చేస్తాం మనం, ఈ పిల్లలందరూ మళ్ళీ రోడ్డు ఎక్కేస్తారు అని కంగారు పడి మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి అందరూ చదువుకుని మరి ప్రిపేర్ అవ్వడానికి, పిల్లల్ని బెదిరించి కేసులు పెట్టడానికి. అయినా పిల్లలు ఏమీ ఆగట్లేదు. జన్జీ కానీ యూత్ కానీ ఆగి పరిస్థితుల్లో లేరు. ఇప్పుడే ఆగలేదంటే ఇంకో సంవత్సరం పోయిన తర్వాత మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో వ్యవస్థలు చేయి దాడిపోతాయి. ఈ రోజున ఉంటుందంటే ప్రతిదీ కౌంటే. డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రతిదీ కౌంట్లోకి వచ్చేస్తుంది. అన్నీ కిలోమీటర్ల కొద్ది జగన్ గారు వస్తున్నారంటే అర్థం ఏంటి? మీరే తిరుగుతున్నారు కదా, మీ నాన్నగారు కూడా తిరుగుతున్నారు కదా, ఒకసారి చూడండి, 200 మంది విలేకరులు తప్పితే ఎవరినో ఉంటున్నారేమో. జనాలకి అర్థమవుతుంది ఏం జరుగుతుంది అన్నది. మొత్తానికైతే డీఎస్సీకి సంబంధించి ఆందోళన కొనసాగుతుంది. వాళ్ళపై తరఫున పోరాటం చేస్తామని చెప్తున్న పరిస్థితి దాడిశెట్టి రాజు చెప్తున్నారు. అదేవిధంగా ప్రతిదీ కౌంట్ అవుతూనే ఉంటుందని చెప్తున్న పరిస్థితి.